భయపెట్టడం, ఓటర్ స్లిప్పులు తీసుకోవడం, లాక్కుని వాళ్ళని పంపించేసేయడం. ఖచ్చితంగా టీడీపీకి ఓటేసే టీడీపీ వాడైతేనే లోపలికి పోతాడు. ఇలా ఓట్లేసిన ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చిన వాళ్ళు, ఇతర మండలాల నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళందరినీ కూడా ఒకసారి ఏ రకంగా వీళ్ళు దొంగ ఓట్లు వేసినారు, ఏ రకంగా ఇది జరిగింది అన్నది కొన్ని ఉదాహరణలతో కొన్ని మా వాళ్ళు ఫోటోలు ప్రదర్శిస్తారు. ఒకసారి చూడండి. ఒకసారి ఇది బాగా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఫోటో చూడండి ఒకసారి. కలెక్టర్ సమక్షంలోనే ఆయన జోబులో 2 చేతులు జోబులో పెట్టుకొని ఉన్నాడు చూసినాం. ఆయన కలెక్టర్. ఆయన పేరు శ్రీధర్, చెరుకూరి శ్రీధర్. ఆయన కలెక్టర్. ఆయన సమక్షంలోనే ఆ ఫోటోలో కనపడుతున్నారు చూసినావా, వాళ్ళు దొంగోట్లు వేస్తున్నారు. వాళ్ళు ఎవరు అనంటే జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన దస్తగిరి అనే ఒకడు, సందీప్ కుమార్ అనే ఒకడు. వాళ్ళకు సంబంధించిన వివరాలు ఇంకా కొంచెం కిందికి పోతే ఆ వివరాలు కూడా ఇలా ఉంటాయి. ఆ ఫోటో కూడా చూపించు. అది అది జమ్మలమడుగుకు సంబంధించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఫోటోలతో సహా. సరే, ఇంకో ఫోటో చూద్దామా. ఇంకోడు ఇంతకుముందు నేను చూపించింది నల్లపరెడ్డిపల్లె, ఇప్పుడు నల్లపరెడ్డిపల్లె. ఆ ఫోటోలో సర్కిల్ చేసి చూపించిన ఆయన చూసినాడు కదా, ఆయన కూడా జమ్మలమడుగు నియోజకవర్గానికి సంబంధించిన మనిషి. ప్రకాశం పేరు. మరి ఆయనకు సంబంధించిన వివరాలు అయ్యి. తర్వాత నెక్స్ట్ జనార్దన్ రెడ్డి, ద్వారకచర్ల. ఈయన జమ్మలమడుగు నియోజకవర్గం, నల్లపరెడ్డిపల్లె. ఆయనకు సంబంధించిన వివరాలు అయ్యి. మైలవరంలో ఆయనకు సంబంధించిన ఓటింగ్ వివరాలు అవన్నీ. ఇంకొకడు పొన్న తోట మల్లికార్జున, చంద్రబాబు నాయుడుతో మంచి పోజిస్తున్నాడు చూడండి. జిల్లా రైతు ప్రధాన కార్యదర్శి అయిన, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ జమ్మలమడుగు నియోజకవర్గం. నా పులేందల్లో, నల్లపరెడ్డిపల్లిలో వీళ్ళు వచ్చి ఓట్లేస్తున్నారు. వీళ్ళు ఓట్లేస్తా ఉన్నారు. ఏజెంట్ అనేవాడు లేడు కాబట్టి అడిగేవాడు లేడు, మాట్లాడేవాడు లేడు. ఇచ్చేది వేయిస్తున్నారు. కలెక్టర్ 2 చేతులు జోబులు పెట్టుకొని చూస్తున్నాడు, వేయిస్తున్నాడు. ఇంకోరు మారెడ్డి చిన్నపుల్లారెడ్డి, టీడీపీ సర్పంచ్, కర్మలవారిపల్లె గ్రామం, మైలవరం మండలం, జమ్మలమడుగు నియోజకవర్గం. ఆయన ఇంకా నెక్స్ట్ నాగేశ్వరరెడ్డి. ఈయన జమ్మలమడుగు నియోజకవర్గం. ఈయన చంద్రబాబు నాయుడుతో ఫోటో కూడా ఉంది బాగా. ఆయన చంద్రబాబు నాయుడు, ఆయన పోజు, ఆయన కథ. జమ్మలమడుగు మండలమైనది. ఇంకో ఫోటో నెక్స్ట్. ఇది ఎర్రబల్లి పంచాయతీలో నల్లపరెడ్డిపల్లె గ్రామం. దొంగ ఓటు వేయడానికి క్యూ లైన్లో ఉన్న జమ్మలమడుగు నియోజకవర్గం, జమ్మలమడుగు మండలం, గుండెచెరువు గ్రామానికి చెందిన పాతకోట శివారెడ్డి. ఏం పోజు పెట్టినాడు చూసినా. నెక్స్ట్
జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం మండలం నవాబ్పేట గ్రామానికి చెందిన రామస్వామి రెడ్డి సన్నపు రెడ్డి ఆయనకు సంబంధించిన వివరాలు అయ్యి. నెక్స్ట్ చూడండి ఏం పోస్ట్ ఉండడం కూడా జమ్మలమడుగు నియోజకవర్గం పెద్దమడియం మండలం భీమగుండం గ్రామానికి చెందిన కొత్తపల్లి రాజగోపాల్ ఆయన కొంతమందిని గుర్తించినారు. యాక్టివ్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కొంతమందిని జిల్లాలో ఉన్న వాళ్ళను కొంతమందిని మా వాళ్ళు గుర్తించినారు. పోయి చూస్తే మొత్తం అందరూ అయ్యే కనపడతారు, వేరే విషయం. అంత డెప్త్ లేకపోతే గుర్తించిన మేరకు నిన్న జరిగింది. ఈరోజు గుర్తించిన మేరకు మేము చూపించిన గాడి చూపించగలుగుతాం. అంటే వాళ్ళల్లో ప్రామినెంట్గా కొద్దో గొప్ప టీడీపీకి సంబంధించిన ప్రామినెంట్ కార్యకర్తలు ఎవరైనా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే మనం మా వాళ్ళు గుర్తుపట్టగలిగిన వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి క్లియర్ కట్గా మార్క్ చేసి చూపించగలుగుతా ఉన్నాం. హనుమత్ ఈయన ఇంకొక ఆయన హనుమంతగిరి గ్రామానికి చెందిన బోయిన బాలుగ్రామ్ పోసిన బోయిన బాలు గ్రామ్ చూడు, ఇద్దరు ఫోటోలు పెట్టినాం. నెక్స్ట్ జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం మండలం కమ్మలదిన్న గ్రామానికి చెందిన మంత్రి కుల్లాయప్ప అని పేరు. నెక్స్ట్ ఇది భలే ఆశ్చర్యం. రీపోలింగ్ జరుగుతుంది. రీపోలింగ్లో కూడా ఈరోజు పొద్దున కమలాపురానికి నిలబడ్డ ఈ వ్యక్తి టీడీపీ నాయకుడు నారాయణ యాదవ్. కొత్తపల్లి గ్రామంలో రీపోలింగ్లోనూ దొంగ ఓటు వేయడానికి క్యూ లైన్లో నిలబడిన కమలాపురం నియోజకవర్గం నసంతపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు గజ్జెల నారాయణ యాదవ్. పోలింగ్ బూతుల్లో ఏజెంట్లు లేరు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన యథేచ్ఛగా దొంగోట్లు క్యూ లైన్లో నిలబడి వీళ్ళే సర్క్యులర్ పద్ధతిలో వీళ్ళంతకి వీళ్ళే రొటేషన్ పద్ధతిలో తిప్పుతున్నారు. ఇది